వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మరొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ కనుక పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి చేసి ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి చిటికెడు సాల్టు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అండి. లేదు అనుకుంటే నెయ్యినైనా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. మొత్తాన్ని కలిపేసుకొని నేను ఇక్కడ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టాను. మీకు టైం ఉన్నట్టయితే ఒక 2 బంగాళదుంపల్ని ముందుగానే ఉడకబెట్టేసుకోండి. ఒకవేళ మా దగ్గర టైం లేదు అనుకుంటే మీరు పచ్చివైనా తీసుకోవచ్చు. నేనైతే మెత్తగా ఉడకబెట్టేసిన బంగాళదుంపల్ని ఈ విధంగా తురిమేసుకున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. నూనె బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, చిటికెడు పసుపు, చిటికెడు కారం, అలానే చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే తురిమేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఉడికించిన బంగాళదుంపని వేసుకుంటున్నానండి. మీరైతే ఒకవేళ టైం లేదు అనుకుంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కారం వాటిల్లోకి ఈ మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప మొత్తం కలిసిపోయేలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసే విధంగా స్మాష్ చేసుకోవడమే. ఇందులో మీరు కావాలి అనుకుంటే ఇంకా ఏమైనా స్పైసెస్ వేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ స్పైసెస్ వేసాను. ఇక ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టఫింగ్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండిలోని 2 పార్ట్స్లో అయితే తీసుకొని కొంచెం పొడి పిండిని వేసుకుంటూ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ విధంగా నేను ఇక్కడ చపాతీని అయితే రోల్ చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ కాస్త చల్లారుతుంది కదండి. దీన్ని కొంచెం కొంచెంగా ఈ చపాతీ పైన వేసుకొని ఈ విధంగా చపాతీ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా స్టఫింగ్ అప్లై చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసుకోవాలండి. రోల్ చేసుకొని ఈ సైడ్స్ అంతా కూడా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా ఈ విధంగా కవర్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 2 రోల్స్ అయితే వచ్చాయండి. 2 రోల్స్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కాస్త వాటర్ వేసి ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే రైస్ కుక్కర్లో వస్తుంది కదండి ప్లేట్, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి హోల్స్ గిన్నెలో అయినా కూడా పెట్టుకోవచ్చండి. అవి అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇలాంటి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దానిపైన వీటిని పెట్టి స్టీమ్ చేసుకుంటున్నాను. నేను 2 చేసుకున్నాను కాబట్టి రెండింటిని పెట్టుకున్నానండి. ఒకటి కాస్త పెద్దదయింది, అందుకే కొంచెం ఇరికించి పెట్టాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా స్టీమ్ అయిపోతుంది. ఇలా స్టీమ్ చేసుకోవటం వల్ల ఏంటంటే కర్రీ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. చక్కగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది కాస్త చల్లారాలి. లేదు అనుకుంటే వేడి మీద కట్ చేసుకున్నా ఏం కాదండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే వాటిని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఎంత బాగా కర్రీ అనేది కుక్ అయ్యిందో. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం వీటిని ఫ్రై చేయడానికి పైన కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మైదా కానీ లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కానీ తీసుకోండి. కొంచెం నువ్వులు, అలానే కొంచెం కొత్తిమీర వేసాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను పిండిలోని ఇంకా స్టఫింగ్లోని వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయలేదు. కాస్త పల్చగా ఉండాలండి, ఇది లిక్విడ్. పల్చగా ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వీటిని ఆయిల్లో అయితే వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. నువ్వులు ఎందుకు వేసానంటే పైన మనకి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అలానే నువ్వులు హెల్త్కి కూడా మంచిది. పిల్లలు టేస్ట్
ఎలా ఉన్నా కానీ ఫస్ట్ చూడటానికి ఇష్టపడతారండి. టేస్ట్ బాగుందా లేదా అనే కన్నా కూడా ముందు చూడడానికి బాగుంటే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. కొన్ని టేస్ట్ బాగున్నా కూడా చూడటానికి బాలేదనుకోండి, మా పిల్లలైతే అస్సలు తినరు. ఇవి అయితే టేస్ట్ బాగుంటాయి, అలానే చూడటానికి కూడా చాలా చాలా కొత్తగా ఉంటాయండి. ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక వీటిని 2 సైడ్స్ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని వీటినైతే ఆయిల్‌లో నుంచి బయటకి తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే కాస్త బ్లాక్‌గా కనిపిస్తుందండి. కెమెరా కొంచెం కరెంట్ ఆఫ్ అయినట్టుంది. అందుకు మనకి కొంచెం బ్లాక్‌గా ఉన్నాయండి. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.